తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, గ్రో స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, ఈ మార్చి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాయి వీరికి? తప్పకుండా తులారాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి ఈ మాసంలో వీళ్ళకి. ఎందుకంటే బాగా అన్ని అనుకూలంగా ఉండే గ్రహాలు ఏదైనా ఉన్నాయంటే అది తులారాశి అనిపిస్తుంది. ఎందుకంటే రవి అనుకూలంగా ఉంది, బుధుడు అనుకూలంగా ఉన్నారు, తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉంది, తర్వాత రాహు, గురువు, శుక్రుడు, కేతువు, మొత్తం అందరూ అనుకూలంగా, నవగ్రహాలు అనుకూలత ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఉన్నాయి. కానీ గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కదా. అష్టమ స్థానం ఉన్నప్పటికీ ఆయన వక్రించి ఉన్నాడు కదా. అక్కడ ఎప్పుడైతే వక్రిస్తారో అక్కడ మనకు లెక్క వేసుకోకలేదు, అని అష్టమ స్థానం కింద లెక్క వేసుకోకలేదు అలా. సో అందువల్ల ఏంటంటే తులారాశికి అధిపతి అయిన శుక్రుడు మీన రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కనుక ఒక శుభగ్రహం ఎప్పుడైతే ఆ స్థానంలో ఉండి ఇంకొక శుభగ్రహం వీళ్ళ రాశిలో ఉంటే కూడా అది అదృష్టం అనమాట. వృషభ రాశిలో గురువు, మీనరాశిలో శుక్రుడు. సో వృషభ రాశికి తర్వాత తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడే. సో ఎప్పుడైతే శుభగ్రహం వెళ్ళి శుభస్థానంలో ఒక గ్రహ ప్లేస్లో ఉన్నాయో, అలాగే ఇంకో గ్రహం వచ్చి శుభస్థానంలో ఉన్న శుభగ్రహంలో ప్లేస్లో ఉందో, ఖచ్చితంగా వీళ్ళకి అన్ని పనులు యోగ్యంగా అవుతాయని అర్థం. ఎంత యోగ్యంగా అవుతాయంటే ఇంకా అన్ని రంగాల వాళ్ళకి, అన్ని విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ, మీడియాలో పనిచేసేవాళ్ళకి కానీ, మీడియా రంగంలో ఉండేవాళ్ళకి కానీ, మొత్తం అందరికీ గుర్తింపు అనేది బ్రహ్మాండంగా వస్తుంది. అంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది. ఈ పని వీళ్ళు చేయగలిగారు, ఇది వీళ్ళ వల్ల అయింది, వీళ్ళకే అది వీళ్ళతోటే అయ్యింది ఆ పని అని చెప్పి 10 మందిలో రావడం, రికగ్నైజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఆ అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీడియా రంగంలో వాళ్ళకి యాక్టర్స్గా, డైరెక్టర్స్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళున్న ఏదైతే అంటే వాళ్ళకు ఉన్న క్వాలిటీస్ బయటకు వచ్చి గుర్తిస్తారు అందరూ. క్వాలిటీస్ లేని వాళ్ళు కాదు, క్వాలిటీస్ ఉన్న వాళ్ళే, కానీ ఆ క్వాలిటీని గుర్తిస్తారు ఎదుటి వాళ్ళు. అది తులారాశి వాళ్ళకి ఈ మాసంలో బ్రహ్మాండంగా ఉంది.
ఎటువంటి పనులు అంటే ఇంకా అన్ని పనులు అవుతాయి. స్థిరాస్తులు, ఏ ఆస్తుల నుంచి గొడవలు ఉన్నా ఆ డిస్కషన్ నుంచి బయటపడి ఈ ఆస్తులు రావడం కానీ, డబ్బు సంపాదించడం కానీ, డబ్బులు రావడం కానీ, చేతిలో డబ్బు కనిపించడం కానీ. గత మాసం అంతకుముందు మాసంలో వీళ్ళకి బాగుంది, కానీ డబ్బులు చేతిలో కనిపించవు. కానీ ఈ మాసంలో చేతికి డబ్బులు రావడం, సో ఆ పని అవ్వడానికి అవకాశం కనిపించడం, ఉద్యోగాలు రావడం, మంచి ఉన్నత స్థానంలోకి ఉద్యోగాలు రావడం, ఉద్యోగం ప్రయత్నం చేసి మంచి వీళ్ళకి అనుకునే రకంగా ఉండే ఉద్యోగం రావడం, వీళ్ళు ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో ఉద్యోగం రావడం. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అవ్వడం, మంచి సత్సంబంధాలు కలిగిన మంచి కుటుంబాల్లోకి వెళ్ళడం, పిల్లలు కానీ ఇటు అమ్మాయి అయినా అటు అబ్బాయి అయినా మంచి కుటుంబాల్లో బియ్యం అందుకోవడం అన్నమాట. వీళ్ళు ఇలాంటివి జరిగే అవకాశం ఈ తులారాశి వాళ్ళకి చక్కగా ఉంది. ఇంకా మంచి మంచి ఫలితాలను పొందేందుకు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా. అంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ఇక్కడ 9th హౌస్లో అంటే భాగ్యస్థానంలో కుజుడు వీళ్ళకి, అంటే మిథున రాశిలో కుజుడు, అది కాస్తంత చిన్న చిన్న గొడవల్ని, డిస్టర్బెన్సెస్ని, కాస్త అనారోగ్య సమస్యని తెచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న ఫీవర్ అనిపిస్తుంది, కానీ మనం ఒక ముఖ్యమైన మీటింగ్కి వెళ్ళాలి కానీ వాళ్ళ ఫీవర్ వచ్చింది వెళ్ళలేకపోయామంటే అది మిస్ అయినట్టే కదా. ఇలాంటి ఆటంకాలు అడ్డంకాలు జరిగే అవకాశం ఈ మాసంలో ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏంటంటే ఈ నిత్యము లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ ఉంటే ఆరోగ్యము సహకరిస్తుంది, మనసు సహకరిస్తుంది. ఎందుకంటే చంద్రుడికి అనుగ్రహం కావాలన్నా లక్ష్మీని ఆరాధించాలి. సో లక్ష్మీ సహస్రనామం రోజు చదవడము, లక్ష్మీ అష్టోత్తరం అయినా చేసుకోవాలి. లక్ష్మీ సహస్రనామం రాకపోతే లక్ష్మీ అష్టోత్తరం ప్రతినిత్యము చేసుకుంటూ బయటికి వెళ్తూ ఉంటే అన్ని పనులు సాఫీగా జరుగుతాయి, అనారోగ్య సమస్య అనేది రాకుండా ఉంటుంది. అది వీళ్ళు చేసుకోవాల్సింది. అమ్మ, మార్చి నెల తులారాశి వారికి ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.